హైదరాబాద్ పరిధిలో యువతులు మహిళలను వేధిస్తే జైలుకేనని వార్నింగ్ ఇచ్చారు రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషా. పోకిరీల చేష్టలపై నిర్భయంగా కంప్లైంట్ చేయాలని మహిళలకు సూచించారు డీసీపీ ఉషా. డెకాయ్ ఆపరేషన్లో వేధింపులకు పాల్పడిన 141 మంది ఆకతాయిలపై చర్యలు తీసుకున్నామన్నారు. వీళ్లలో 42 మంది మైనర్లున్నట్లు తెలిపారు. అటు మైనర్లను వేధిస్తే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామన్న ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషాతో దండాస్ ఫేస్ టు ఫేస్. మహిళలను వేధిస్తే ఇక జైలుకే అంటున్నారు రాచకొండ పోలీసులు. ప్రధానంగా చూసినట్టయితే హైదరాబాదులో ముఖ్యంగా మఫ్టీలో ఉండి వివిధ ప్రాంతాలలో చాలా వరకు షీ టీమ్ తోటి మానిటరింగ్ చేస్తున్నారు రాచకొండ డీసీపీ ఉషా మేడం గారు ఉన్నారు. అయితే ఈ డెకాయికి సంబంధించినటువంటి ఆపరేషన్లలో ముఖ్యంగా ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, మీరు ఇప్పటి వరకు మైనర్లు కావచ్చు వివిధ సంబంధించినటువంటి ఈవిటీజింగ్ కేసులు ఎన్ని నమోదయ్యాయి మేడం? రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్లో షీ టీమ్స్ ఒక పార్ట్ అండి. సో దాంట్లో భాగంగా మా దగ్గర ఇప్పుడు రాచకొండ కమిషనరేట్లో 9 సబ్ డివిజన్స్ ఉన్నాయి. 9 సబ్ డివిజన్స్కి 9 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఒక్కొక్క టీంలో 1+4 పర్సన్స్ ఉంటారు. ఒక ఇన్ఛార్జి, ఇద్దరు ఉమెన్ పీసీస్, 2 మెన్ పీసీస్ ఉండటం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఈ హాట్స్పాట్స్లో తిరుగుతూ ఈ డెకాయ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తూ ఈవిటీజెస్ని పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు చూస్తే మనకి 2024లో చూస్తే ఎఫ్ఐఆర్స్ 220 దాకా రిజిస్టర్ చేయించడం జరిగింది. అంటే డిఫరెంట్ వేస్లో రావడం జరుగుతుంది. డైరెక్ట్గా టీమ్ ఇన్ఛార్జెస్కి అప్రోచ్ అవుతారు 9 సబ్ డివిజన్స్ నుంచి, లేకుంటే ఆఫీస్కి, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీస్కి వస్తుంటారు. దాంతోపాటు సోషల్ మీడియా కంప్లైంట్స్ ద్వారా కూడా కంప్లైంట్స్ వస్తుంటాయి. వాటిల్లో కూడా విక్టిమ్స్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఏమైనా కేసెస్ ఉంటే ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయించడం జరుగుతుంది. అట్లా మాకు 220 దాకా ఎఫ్ఐఆర్స్ కూడా రిజిస్టర్ చేయించడం జరిగింది. మేడం, అంటే ప్రధానంగా చూసినట్టయితే మీరు మానిటరింగ్ చేస్తున్నట్టే మార్కెట్లు కావచ్చు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ ఇలాంటి ప్రాంతాలలో చేస్తుంటారు కదా. ముఖ్యంగా మీరు ప్రధానంగా మీ అంటే ఈ ఈవిటీజర్ల హాట్స్పాట్స్ సంబంధించినటువంటి ప్రాంతాలు ఎక్కడ గుర్తించడం జరిగింది? ఎక్కువగా చూస్తే ఇంపార్టెంట్ బస్ స్టాప్స్ బాగా మేజర్గా ఉన్నాయి. ఇప్పుడు రాధిక థియేటర్ ఒకటి, ఇక్కడ చూస్తే కొన్ని పార్క్స్ ఉన్నాయండి. ఆ పార్క్స్ సరూర్ నగర్ దగ్గర ఒకటి, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పార్క్స్లో కూడా ఇలాంటి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ పార్క్స్లో ఏంటంటే వాళ్ళు పబ్లిక్కి ఎంబరాసింగ్ చేసేటట్టుగా ఈ కపుల్స్ రావటము, వాళ్ళ యొక్క మూమెంట్స్ అనేవి వాళ్ళకి కొంచెం డిస్టర్బ్గా ఉండటము, వాళ్ళ యొక్క పర్సనల్ ఇష్యూస్ అలాంటివి కానీ ఉండటం, అలాంటి మాకు కంప్లైంట్స్ రావడం జరిగింది. అలాంటి చోట టీమ్స్ని పెట్టేసి వాళ్ళని అక్కడ అలాంటి ఇండీసెంట్ బిహేవియర్ చేయకోకుండా చూస్తున్నాం. అలాంటి వాళ్ళ మీద కూడా పెట్టి కేసెస్ వేయటం జరుగుతుంది. అలాగే కొన్ని కాలేజెస్, స్కూల్స్ దగ్గర వచ్చేసి జస్ట్ లవర్స్ అనో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అనే ఒక ట్రెడిషనల్ లాంటి వాళ్ళు కూడా వచ్చి కొంచెం వెయిట్ చేయటం, పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉండటం, అలాంటి వాళ్ళని కూడా తీసుకొస్తున్నాము. అంటే బేసింగ్ ఆన్ కంప్లైంట్స్ రిసీవ్ చేస్తున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. అదేవిధంగా మాకు సోషల్ మీడియా కంప్లైంట్స్ ద్వారా పలానా చోట ఈ టీచింగ్ కొంచెం ఎక్కువగా ఉన్నది, పలానా చోట కొంచెం అమ్మాయిలు ఇట్లా ఫొటోస్ తీస్తున్నారంటే కూడా అటెండ్ అవుతున్నాము. దాంతోపాటు మెట్రో ట్రైన్లో కూడా డెకాయ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఏ విధంగా అంటే ఇప్పుడు ఉమెన్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి జెంట్స్ కూర్చోవడం కానీ, వాళ్ళకి టచ్ చేయడం కానీ అలాంటిలో కూడా తీసుకొస్తున్నాము. వాళ్ళకి కూడా ఫైన్ వేయించడం జరుగుతుంది. ఇంకా బస్ స్టాప్స్లో కూడా కావాలని ఎక్కువసేపు కూర్చొని ఎంబరాసింగ్గా వాచ్ చేస్తూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు ఇంకా ఈ కొంచెం రోడ్ల పైన చాలా క్లోజ్గా మూవ్ చేస్తూ లవర్స్ లాగా బిహేవ్ చేస్తూ వాళ్ళ యొక్క ఇండీసెంట్ బిహేవియర్ ఒకటి బాగోపోయినా కూడా అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఈ మైనర్లో కేసులు కూడా చాలా వరకు ఎక్కువ పెరిగినట్టుగా రాచకొండలో తెలిసింది. వీళ్లకు మీరు ఏ రకమైనటువంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ప్రధానంగా ఎన్ని కేసులు నమోదు మైనర్స్ చూస్తే మనకి ఒక 40%, ఇప్పుడు ఒక 1000 ఏంటంటే 400 వరకు మైనర్స్ ఉంటున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు అది మరి గ్రావిటీ ఏమి ఉండదండి మైనర్స్ విషయంలో చూస్తే. కాకపోతే ఏంటంటే కూర్చొని వాళ్ళని అబ్జర్వ్ చేయటం, వాళ్ళకి అక్కడ స్కూల్స్ ముందు తిరగటం, ఒకటి అమ్మాయిల్ని లవ్ చేయమని చేయటం, ఇట్లా మరీ వేధింపులు అనేది ఎక్కువ కాదు. కాకపోతే కొంతవరకు కూడా వాళ్ళని మేము ఇప్పుడే కౌన్సిలింగ్ ఇవ్వటం వల్ల ఫ్యూచర్లో వాళ్ళ యొక్క గ్రావిటీ పెంచుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి అమ్మాయిలతో ఫ్రెండ్షిప్, బిలో 18 ఇయర్స్ ఉన్న అమ్మాయిలతో వెళ్తే పోక్సో కేసెస్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి వాళ్ళకి మేము తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వటం చేస్తున్నాం అనమాట. ఇట్లాంటి ఈవిటీజింగ్ చేసే, వేధింపులు చేసే వారికి జైలు శిక్షలు ఎలా ఉండబోతుంది? ఈవ్ టీజింగ్ కేసెస్లో మనకి మైనర్స్లో చూస్తే కౌన్సిలింగ్స్ ఎక్కువ ఉన్నాయి. గ్రావిటీ పెరిగినప్పుడు ఎఫ్ఐఆర్స్ చేయడం జరుగుతుంది. మేజర్ విషయంలో చూస్తే మాత్రం కంపల్సరీగా
ఎఫ్ఐఆర్స్ చేయడం జరుగుతుంది. వాటిలో మాత్రం కన్విక్షన్స్ మనకి 1 year 3 years 2 years కూడా వస్తుంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళ యొక్క రిలేషన్షిప్లో ఉన్నాక బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయి మీద గ్రడ్జ్తో ఆమె యొక్క పర్సనల్ ఫొటోస్, వీడియోస్ మార్ఫింగ్ చేయటం, ఉన్న ఫొటోస్ కలెక్ట్ చేసిన ఫొటోస్ని తీసుకువెళ్ళి సోషల్ మీడియాలో పెట్టడం, లేకపోతే వాళ్ళ హస్బెండ్కో, వాళ్ళకి వుడ్ బీకో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కో, కొన్ని చోట్ల విలేజెస్లో విలేజ్ గర్ల్ గ్రూప్స్ అని కొన్ని క్రియేట్ చేస్తారు కదండి, అలాంటి గ్రూప్స్లో పెట్టేసి సర్క్యులేట్ చేయటం, ఇలాంటి కేసెస్ కూడా వచ్చాయి. అలాంటిలో మాత్రం వదిలేదు లేదు, అది బాగానే చేస్తున్నాం. ఎస్పెషల్లీ మా సిపి సార్ వచ్చేసి ఈ ప్రీవియస్ ఇలాంటి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్కి సంబంధించినటువంటి కేసెస్లో ఒకటి రిజిస్టర్ కూడా ఈచ్ పిఎస్లో పెట్టించడం జరిగింది. ఈ అఫెండర్స్ యొక్క ఇన్ఫర్మేషన్, విక్టిమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ పెట్టేసి మళ్ళీ ఆ విక్టిమ్కి ఎవరి 15 daysకి ఒకసారి కాల్ చేయటం, మళ్ళీ ఆ ఈవ్ టీచర్ నుంచి కానీ ఆ రెస్పాండెంట్ నుంచి కానీ ఏమైనా కాల్స్ వస్తున్నాయా, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళు చెప్పుకోలేరు ఎవరికి. అందుకని పిఎస్ నుంచి ఉమెన్ కానిస్టేబుల్స్తో, ఆఫీసర్స్తో ఫోన్ చేపించి వాళ్ళకి మళ్ళీ రీఎక్టిమైజ్ కాకుండా చూసుకుంటున్నాము. అది కూడా ఇప్పటివరకైతే అలాంటి రిపీటెడ్ రావట్లేదు. ఒకవేళ అలాంటివి ఉంటే మాత్రం బైండ్ ఓవర్ చేయించడం కూడా జరుగుతుంది. ఇది మొత్తం చూసినట్టయితే రాచకొండ పరిధిలో యువతులు కానీ మహిళలు కానీ వేధిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు కడతాం, అదేవిధంగా వాళ్ళను జైలుకు పంపిస్తాం. ఇక మైనర్లను వేధించిన వాళ్ళపైన కూడా పోక్సో కేసులు కూడా పెట్టి వాళ్ళపైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు కూడా ఖరారు చేస్తామంటున్నారు రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అయినటువంటి ఉషా. కెమెరామెన్ శ్యామ్తో ధనరాజ్, రాచకొండ కమిషనర్ నుంచి.